ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మార్చలేదు అని కూడా ఆయన చాలా ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పడము, భువనేశ్వరి గారు ప్రస్తావించడం కూడా మనం చూస్తాం. వీటన్నిటిలో ఇది అయిన తర్వాత ఈ కేసులన్నీ ఉంటాయి, వీటి మీద నేను ఫైట్ చేస్తానని చెప్తూ ఇతర అంశాలన్నీ సహజంగా వచ్చాయి. అందులో 3-4 ముఖ్యమైనవి. విజయసాయిరెడ్డిది మళ్ళీ మనం విడిగా కూడా మాట్లాడవచ్చు, కానీ అదొకటి. ఎవరుంటారు ఆ పార్టీలో అందరూ భార్య తల్లి చెల్లెలే దూరం అయిన తర్వాత ఎలా ఉంటారు అనేది ఈయన కామెంట్. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అమ్మేస్తారని కూడా, అది కూడా అంటే ఇప్పుడు అదే కదా, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ బీజేపీలో కలుపుతాడు అంటుంటే లోకేష్కు బీజేపీతో బాగా కనెక్షన్ ఏర్పడింది, ఏదో ఒక దశలో అవసరమైతే అవుతారని. ఇవన్నీ రాజకీయ పార్టీల మీద ఇలాంటి వ్యాఖ్యలు, వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించడం అనేది ఇప్పుడున్న పరిస్థితిని సూచిస్తుంది. దాన్ని అలా పక్కన పెడితే మీరు అన్నది పదవి అంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉన్న వాడిగా ఏ పదవి ఇస్తే నేను ఆ పదవి చేస్తాను అని. అంటే ఇక్కడ పదవులు నాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ లేక మనం విడిగా చర్చిస్తాం. ఆయన పదవులు కీలకం కాదని ఆయన చెప్తారు, ఈయనేమో ఏ పదవి ఇస్తే నేను అది చేస్తానని చెప్పడం ద్వారా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వాలి అని తన అభిమానులు లేకపోతే పార్టీ వాళ్ళు కోరుతున్నటువంటి సమయంలో దాన్ని అది ఇస్తే అదైనా చేస్తాననేది దాంట్లో ఇంప్లాయిడ్. రెండో మాట మీరు చూస్తే ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండను, ఇప్పటికి 3 సార్ల నుంచి నేనే ఉన్నాను కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఓ ప్రాంతీయ పార్టీలో పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులను తప్ప ఎవరంటే వాళ్ళను పెట్టరు. అప్పుడు ప్రత్యేకంగా లోకేష్ స్టేచర్ ఇవన్నీ పెరగడానికి అది పెట్టారు. ఇప్పుడు ఆయన నిజంగా ఉప ముఖ్యమంత్రి లేకపోతే కాబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేటైతే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అక్కర్లేదు నిజంగా ఆయన. జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ మాటల్లో ఏంటంటే పరోక్షంగా పార్టీలో చాలా కాలం నుంచి, కాబట్టి అది కాకుండా ప్రభుత్వంలో బాధ్యతలు పెంచుకోవటము అన్నది దాంట్లో అంతర్గతంగా, అంటే తోసిపుచ్చలేదు, అంటే అది అక్కర్లేదు ఇది అక్కర్లేదు ఇలా కాకుండా ఏది ఇచ్చినా నేను చేస్తానని చెప్పడం ద్వారా లోకేష్కు ఏదో ప్రమోషన్ అయితే రాబోతుంది భారీగా. అది పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయటం లాంటిదా, లేదా ప్రభుత్వంలో మీరు చెప్పిన చాలామంది అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి లాంటిది చేయటమా, అటువంటిది ఏదో జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా ఎవరికి ఉద్దేశాలు ఎప్పుడు ఆపాదించలేదు నేను, కానీ ఏ కారణం లేకుండా ఈ చర్చ ఈ స్థాయిలో రాదు అనే విషయం మటుకు చాలా స్పష్టం. అది అచ్చెన్నాయుడితో సహా మా భావి నాయకుడు లోకేషే టైమ్ ఈజ్ అప్. లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడానికి టైమ్ ఈజ్ అప్. రెండోది ఇక్కడ ఈయనకు ప్రమోషనే కాకుండా పవన్ కళ్యాణ్ యొక్క ప్రొజెక్షన్ను కొంచెం బ్యాలెన్స్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి కూడా లోకేష్ను మనం కొంచెం చేయాలి అన్నదానికి బహుశా ఇది ఆయన మాట్లాడిన తీరు దానికి ప్రతిస్పందనగానే ఉంది లోకేష్ మాట్లాడింది. అంటే వినయంగా జాగ్రత్తగా మాట్లాడినప్పటికీ బాబు గారు ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు రాకుండా పదవులు చాలు బాబు గారు ఎందుకు ఇస్తే ఇట్లాంటివి మాట్లాడలేదు ఆయన. ఈ డెంట్ రూల్ అవుట్ ఎనీథింగ్, దేన్ని తోసిపుచ్చుతూ మాట్లాడలేదు, ఓపెన్ ఎండెడ్. బాబు గారు ఏదైనా పదవి ఇచ్చే అవకాశం దాన్ని తను ఏదైనా తీసుకోవటం జరుగుతుందని ఆయన చెప్తున్నాడు. సార్ మరొక అంశం, అధికార దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం, కాకినాడ పోర్టు ద్వారా అడ్డగోలుగా దోచేశారండి. మళ్ళీ కాకినాడ పోర్టు అనే అంశాన్ని ఈయన ప్రస్తావించడం. అదే అండి మూడో అంశం ఇక్కడే వస్తుంది. మీరు ఇక్కడ ఇంకోటి కూడా కలుపుకోవచ్చు. రఘురామకృష్ణరాజు కేసు జగన్ మీద వేసిన దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది, కానీ నిజానికి రఘురామకృష్ణరాజు అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు తనకు సంబంధించిన కేసులో చేశాడు. నా మీద అంత అవన్నీ చేస్తే వాళ్లకు నోటీస్, 2 పోలీసు అధికారుల మీద చర్య తీసుకున్నారు, కానీ సంజయ్ మీద 3వ వాడైనటువంటి సునీల్ కుమార్ మీద ఎందుకు తీసుకోవడం లేదు అని. ఆ తులసి బాబు అనేవాడు నా మీద కూర్చున్నాడు, నేను అప్పుడు అతని ముసుగేదో జారింది, ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అతను తెలుగుదేశం అభ్యర్థి అంటే ఇక్కడ తెలుగుదేశంతో తీవ్రంగా విభేదిస్తున్నాడు రఘురామకృష్ణరాజు. ఎందుకు మీరు అతని మీద చర్య తీసుకోవట్లేదు? సునీల్ కుమార్ వెనుక ఒక దళం, అంటే ఒక విధంగా చెప్పాలంటే సునీల్ కుమార్ దళిత వర్గం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఎయిమ్ అనే ఒక సంస్థ ఉంది, అంబేద్కర్ పేరుతో ఉంటుంది అది. అందుకని దానికోసం మీరు చేస్తున్నారా? అది ఉంది కాబట్టి నా మీద చర్య తీసుకోరని ఆయన అంటున్నాడు. అదే నిజం చేస్తారా మీరు? రెండో, తులసి బాబుకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతని పేరు వెనిగల రాంబాబు అనుకుంటా. కాబట్టి తులసి బాబును మీరు ఎలా తెలుగుదేశం ఎమ్మెల్యే ఇదంతా చేస్తుంటే మీరు ఎలా సహిస్తున్నారు అన్న పద్ధతిలో ఆయన తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. ఇంకా మూడోది, ఆమె గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆమె ప్రభావితమా, ఆమె ఏదైనా ఉంటే ఇక్కడ వాంగ్మూలం ఇవ్వాలి, కానీ విదేశాల
పలాయనము అయితే కనబడకుండా పోవడం ఏంటని ఆమె మీద కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే తన కేసులో తనను హింసించిన లేదా తనను బాధ పెట్టిన వాళ్ళ మీద ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడం లేదు అనే ఒక అసంతృప్తిని మటుకు ఆయన చాలా తీవ్రంగా రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశారు. అదే సమయంలో పర్వాలేదు ఇప్పుడు జరుగుతున్న తీరు పర్వాలేదనే ఒక మాట అంటూనే ఇవన్నీ కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వీటికి నిజానికి జవాబు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని తగ్గించారా కావాలని, దీనికి జవాబు మీరు లోకేష్ దగ్గర తీసుకుంటారు. లోకేష్ మాటలు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలకు జవాబు లాంటివి. అందుకోసమే చెప్పాడా, ఎందుకోసం చెప్పాడా? రెడ్ బుక్ ఇంకోటి రోజా కూడా జవాబు అది. రెడ్ బుక్ అని మీరు హడలు కొడుతున్నారు కాబట్టి పెట్టుబడులు రావట్లేదు, దావోస్లో పెట్టుబడులు రాలేదని సాక్షిలో వచ్చిన కథనానికి లోకేష్ ఇక్కడ రెస్పాన్స్. ఇక్కడ ఒక విషయం అయితే ఒప్పుకోవాలి, అది రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా అంతకుముందు కేటీఆర్ అయినా వీళ్ళంతా దావోస్ను కొంచెం శృతి మించి ఆకాశానికి ఎత్తారు. అది వరకు దావోస్లో ఏదో వండర్ జరుగుతుంది, దావోస్ నుంచి ఏదో తీసుకొస్తామని. దావోస్ నేను మీకు చెప్పాను, ప్రభుత్వాల అధినేతలు కార్పొరేట్ అధినేతలు భుజాలు రాసుకొని పరస్పర అంశాలు చర్చించుకునే ఒక వేదిక మాత్రమే. అక్కడేం పెట్టుబడులు ఏం తేలవు. అక్కడ డబ్బులు కడితే వర్మ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు, లేదా ఇంకో విధంగా కూడా. కాబట్టి దాన్నే అంతకుముందు ఎక్కువ ప్రొజెక్ట్ చేసింది వీళ్ళే. దాన్నే వీళ్ళు ఇప్పుడు అవతల వాళ్ళు నెగిటివ్గా చెప్పేసరికి అక్కడ చర్చలు జరుగుతాయి కానీ ఒప్పందాలు ఏం కుదరవు. ఆర్సెల్ పెట్టాలి లేదా అక్కడ ఏమైనా మేము చర్చించామా? ఉదాహరణకు అక్కడ 1,00,000 కోట్లు పెట్టుబడి వస్తున్నా అక్కడ అందులో లేదు కదా అది. ఇవన్నీ చెప్తున్నాడు లోకేష్. అంటే కొంచెం ఆయన ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడానికి గట్టిగా ఒక ప్రయత్నం ఆయన చేశారు. ఆ సమయంలోనే ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఏమని రెడ్ బుక్ వల్ల రావడం లేదంటున్నారు మీరు. రెడ్ బుక్లో నేను చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి శిక్ష పడుతుందని చేశాను, కానీ అది మేము ఎస్టాబ్లిష్ చేయాలి. అవును, ఎస్టాబ్లిష్ చేయడానికి సమయం పడుతుంది. ఊరికనే జస్ట్ లైక్ దట్ మేము ఎవరినంటే వాళ్ళను లోపల వెయ్యలేము అంటే. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన రెండు చెప్తున్నాడు. ఇష్టానుసారం మేము ఏదో చేయబోతున్నామని అధికార వర్గం కానీ ఇంకొకరు కానీ మరీ ఎక్కువగా భయపడక్కర్లేదు, మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే చేస్తాము అని అనే మాట కూడా. అంటే వాళ్ళకి సమాధానం, వీళ్ళకి ఒక విధంగా భరోసా ఇవ్వడానికి లోకేష్ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఇవన్నీ చెప్పాడు అని మనం భావించాల్సి. అందులోనే కాకినాడ పోర్ట్ కూడా. కాకినాడ పోర్ట్ అంటే మళ్ళీ సాయిరెడ్డి, దీనికి సంబంధించి విజయసాయి రెడ్డికి అదే ఒక కీలకమైన అంశం. అందుకనే మీరు గమనిస్తే కనుక వర్మ చంద్రబాబు నాయుడు మోర్ అండ్ మోర్ విజన్స్, డ్రీమ్స్, వాటి గురించిన గ్రాండ్ ప్లాన్స్ చెప్పడానికి ఎక్కువగా ఆయన సమయాన్ని కేటాయిస్తున్నారు మీడియాను కలవటంలో. లోకేష్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాత్మకమైన కీలకమైన ఆచరణ చర్యలు లోకేష్ ప్రకటిస్తున్నాడు ఇటీవల మీరు చాలా కాలంగా చూస్తుంటే. అందుకనే మీడియా కానీ పొలిటికల్ సర్కిల్స్ కానీ లోకేష్ వాయిస్ ఎక్కువగా తీసుకుంటున్నాయి ఇప్పుడు. అదే సమయంలో అధికార యంత్రాంగము, పార్టీ యంత్రాంగం కూడా కొంచెం సందేహం ఏంటంటే అంతకంతకు బాబు గారి కంటే లోకేష్నే ఇక్కడ మెయిన్గా ముందుకు తెస్తున్నారు కదా. కాబట్టి లోకేష్ వాయిస్ ఈజ్ పార్టీస్ వాయిస్, అది గవర్నమెంట్స్ వాయిస్ అనే వాతావరణం వస్తుందని అర్థమవుతుంది. అది కూడా ఈజ్ కౌంటర్ పోజింగ్ విత్ వైసీపీని ఎదుర్కోవడంలో ఇది చెప్తున్నాడు. కాబట్టి ఈజ్ క్లియర్, ఈజ్ మోర్ దాన్ క్లియర్ అబౌట్ హిజ్ రోల్, అబౌట్ హిజ్ ఫ్యూచర్, అబౌట్ హిజ్ పాలసీ. సార్ ఏంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరొక లేఖాస్త్రం